రైట్ విజయవాడలో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘాలో 3 యువకులు పడ్డారు. బెజవాడలోని వించిపేటకు చెందిన 21 ఏళ్ల 2 యువకుల్ని, భవానీపురంలో 20 ఏళ్ల మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుల్ని రహస్యంగా ప్రశ్నించగా విదేశాల్లోని ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు అంగీకరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉగ్ర మూలాల చర్యలపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాల్లోని పోలీసులతోనూ సమాచారాన్ని పంచుకుంటున్నాయి. ఇటీవల ఏపీలో ఇటువంటి చర్యలు పెరగడంతో నిరంతర నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడలో యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెట్టినట్లు పసిగట్టారు. సోదాలు చేపట్టి 3 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఏ సంస్థతో సంబంధాలున్నాయి, సోషల్ మీడియా ఖాతాలో ఉన్న లింకులేంటి, ప్రోత్సహిస్తుంది ఎవరు అనే వివరాలను సేకరిస్తున్నారు. రైట్ విజయవాడలో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘాలో 3 యువకులు పడ్డారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అసలు ఆ 3 యువకులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? శంకరి, విజయవాడ వించిపేటలో నిన్న పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 3 యువకులు షరీఫ్, అలాగే డానిష్, సోహైల్ బేగ్, వీళ్ళ 3ని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా ర్యాపిడో, ఓలా అవి క్యాబ్ డ్రైవర్ గా ఉంటూ ఇక్కడ ఉన్న కదలికలను ఎప్పటికప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తికి సమాచారం అందిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న అధికారులు నిన్న తనిఖీ చేసి వారిని అభిప్రాయిస్తున్నారు. వారి ద్వారా హైదరాబాద్ లో మరో 3 యువకులు కూడా వీరికి సహకరిస్తున్నట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. ఈ టెర్రరిస్ట్ లింక్స్ సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, వీరు ఏ విధంగా వారికి సహాయం అందిస్తున్న అంశాలపై నిన్నగా వారి 3ని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా అయితే అధికారులు ఎటువంటి ప్రయత్న చేయలేదు. పూర్తిగా విచారణ చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెబుతున్నారు. అయితే గతంలో ఎప్పుడో విజయవాడ పాత బస్తీలో ఈ తరహా ఉగ్రవాద లింకులు దొరికి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాద లింకులు గుర్తించడంపై పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో పాటు విజయవాడ చివరి ప్రాంతాల్లో కూడా గతంలో నక్సలైట్ కదలికల నేపథ్యంలో ఇప్పుడు ఉగ్రవాద కదలికలపై కూడా నిఘా పెట్టి అన్ని గాలిస్తారు. ఇది మరో 2-3 రోజులు విస్తృతంగా తనిఖీలు చేసిన అనంతరం మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ప్రధానంగా పరోక్షంగా సహాయం అందిస్తున్న కూడా గుర్తించారు. వీరు ఎవరికి సహాయం అందిస్తారో వాటిని కూడా పట్టుకునేందుకు ప్రస్తుతం అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శంకర్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.